తెలంగాణ విమోచన దినం, తెలంగాణ విద్రోహ దినం, తెలంగాణ విలీనం దినం, ప్రజాపాలన దినోత్సవం ఒకే సందర్భానికి ఇన్ని భిన్నమైన పేర్లు ఉండడం ఖచ్చితంగా విశేషమే. ఒక మరుపురాని రోజును తొలగింపుగానో, ప్రేమగానో, కోపంగానో గుర్తు చేసుకోవడం సైతం ప్రత్యేకమే. అయితే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు, రజాకార్ల అరాచకాలకు తెరజారిన రోజు, తెలంగాణ సాయుధ పోరాటం నెత్తుటూరులో మునిగిన సందర్భం సెప్టెంబర్ 17. సెప్టెంబర్ 17ను సాంప్రదాయ తెలంగాణవాదులు తెలంగాణ ప్రాంతం నిజాం నుంచి విమోచనైన దినం అంటున్నారు. కమ్యూనిస్టులు తెలంగాణ విద్రోహ దినం అంటున్నారు. కేంద్రం నాడు చేసింది నిజాంపై యుద్ధం కాదని, కామ్రేడ్ల అణిచివేత అని భావించి దీనిని విద్రోహ దినంగా అభివర్ణిస్తున్నారు. బీజేపీ దీనిని విమోచన దినంగా భావిస్తోంది. ఆ మార్గంలోనే ఉత్సవాలను నిర్వహిస్తోంది. అయితే సెప్టెంబర్ 17ను విమోచన దినం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ ఇప్పటిది కాదు, గత ప్రభుత్వాన్ని ఈ డిమాండ్ చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రాలేదు. గత ఎన్నికలకు ముందు మాత్రం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా అధికారికంగా నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను ఏ పేరుతో నిర్వహిస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరిగింది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా దీనికి నామకరణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏది ఏమైనా ఆ రోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వీరులకు, వీరనారులకు ఓ అద్భుత స్మరణే. ఇది ఏ దినం కాదు, ఇది భారతదేశంలో తెలంగాణ రాజ్యం విలీనమైన దినం. ఈ విలీనం కావడానికి ముఖ్యమైన భూమిక పోషించింది కమ్యూనిస్టులు. ఆనాడు కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిజాం విముక్తి పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఇది వాస్తవమైతే ఈరోజు బీజేపీ పార్టీకి తెలంగాణ పోరాటంతో ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు ఎక్కడ దాంట్లో పాల్గొనలేదు. ఆ పార్టీ కానీ, ఆ పార్టీ అనుకున్న ఆర్ఎస్ఎస్ కానీ, హిందుత్వ శక్తులు కానీ ఎవ్వరు కూడా తెలంగాణ రైతాంగ సాధించడంలో ఎటువంటి పాత్ర లేదు. పైగా వీళ్ళ ఆలోచన, వీళ్ళ భావజాలం మొత్తం కూడా ఫెడరలిజానికి అనుకూలంగా ఉంది. నిజాం రాజు ఫెడరలిస్ట్ అయినప్పటికీ, రాజు ముస్లిం అయినప్పటికీ మొత్తం భూస్వాములు, జమీందారులంతా కూడా ఎక్కువ మంది కూడా 90% మంది హిందువులే ఉన్నారు. వీళ్ళందరి భావజాలమే బీజేపీ భావజాలం. ఆ రోజు ఆ హిందూ భూస్వాములు, ముస్లిం రాజు కలిసి మొత్తం తెలంగాణ ప్రజల్ని అణిచివేశారు, దోపిడీ చేశారు, ఎట్టిచాకిరి చేపించారు, దుర్మార్గాలు చేశారు. అటువంటి దానికి వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగితే ఈరోజు బీజేపీ హిందూ ముస్లిం తగాదగా చిత్రించే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లోని ప్రతి పల్లె ఓ రణరంగమే. ప్రతి ఇల్లు ఓ సైనిక కర్మాగారమే. ప్రతి వాడ వీరమరణాలకు చిరునామాయే. ఖమ్మం మధిర ప్రాంతంలోని ఎర్రుపాలెం, బనిగండ్లపాడు, బోనకల్లు మండలాల్లోని గోవిందాపురం, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లో 70 మందికి పైగా వీరమరణం పొందారు. బండ్లకుంట చెరువు కట్ట మీద 4గురిని రజాకార్లు తుపాకులతో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. గోవిందాపురంలో 7గురిని సజీవ దహనం చేసిన దుర్మార్గం రజాకారులది. అందుకే ఈ ప్రాంతాల్లోని ఏ వీధిని తట్టినా వీరోచిత స్తూపాలే దర్శనమిస్తాయి. యోధుల విగ్రహాలే కళ్ల ముందే నిలుస్తాయి. నల్లమల గిరిప్రసాద్, జమలాపురం కేశవరావులు నిర్వహించిన క్యాంపులు నిజంగా యుద్ధ శిబిరాలే. చూపు మందగించి వినికిడి తగ్గిన ఏ ముదుసలిని కదిలించినా వడిసెల సైన్యం దెబ్బకు పరారైన రజాకారుల పరుగుల గురించి, గుత్ప సైన్యం చేతికర్రల విసురుకు వెన్ను చూపిన నిజాం ముష్కర తుపాకుల చేవలేనితనం గురించి కథలుగా చెప్తారు. నాడు ఇక్కడి ప్రజలు కేవలం వడిసెలను ఆయుధంగా చేసుకొని తుపాకులను ఎదుర్కొన్నారు. ఇక్కడి వీరులు కేవలం కర్రలను ఆయుధాలుగా చేసి గుత్ప బెటాలియన్లను తయారు చేశారు. వీటిని గుత్ప సంఘాలని, వడిసెల సైన్యమని పిలుచుకునేవారు. ఇక ఈ పోరాట గడ్డ మీద మానవ మాత్రులే కాదు, ప్రతి ప్రాణి తన పౌరుషం చూపిస్తుందని గత చరిత్ర చెబుతోంది. నాడు మధిరలో ఓ వానరం అక్కడికి వచ్చిన రజాకారులపై దాడి చేసింది. తన గడ్డ గొప్పతనాన్ని, తన వీరత్వాన్ని చాటి చెప్పి వీరోచిత పోరాటం సాగించింది. అయితే ఆ కోతిని రజాకారులు తుపాకులతో కాల్చడంతో వీరమరణం పొందింది. ఇప్పటికీ మధిరలో ఆ కోతికి ప్రజలు కట్టిన గుడి చెక్కు చెదరకుండా ఉంది. అల్లిపురంలో ఆనాడు రజాకారుల దాష్టికానికి ఆహుతైన ఇళ్ల ఆనవాళ్లు ఇంకా నీలి నీడలుగా మిగిలే ఉన్నాయి. సెప్టెంబర్ 17వ తారీఖు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినంగా జరపాలని చెప్పి నిర్ణయించి జరుపుతూ ఉంది. ఇంకొక వైపు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినంగా జరపాలని చెప్పేసి నిర్ణయించింది. కానీ సిపిఐఎంఎల్ మాస్ లైన్
పార్టీ భావించేది ఏంటంటే సెప్టెంబర్ 17 నాడు జరిగినటువంటిది తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిందని చెప్పి మా పార్టీ భావిస్తూ ఉంది. నాడు 1,60,000 మంది తెలంగాణ ప్రజల విముక్తి కోసం జరిగిన పోరాటం అది. ఈ పోరాటంలో పాల్గొన్న వారితో సాన్నిహిత్యం ఉన్నవారు ఆ సందర్భం గురించి భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఆ రోజు పోలీస్ యాక్షన్ కేవలం కమ్యూనిస్టుల మీద దాడి మాత్రమేననే వామపక్షవాదులు ఇప్పటికీ ఉన్నారు. అసలు నిజమైన ద్రోహం కమ్యూనిస్టులు చేసిందేనని, తెలంగాణ ప్రాంతం విమోచనం పొందిన తరువాత పోరాటాన్ని విరమించటమే అసలైన ద్రోహమని వాదించే అతివాద వామపక్షవాదులు ఇంకా ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాట ఫలంగా వచ్చిన పోలీసుల యాక్షన్ వల్ల వచ్చిన ఆ రోజు వచ్చింది తెలంగాణకు స్వాతంత్రమే కనుక దాన్ని విద్రోహ దినం అనటం తప్పు అని, దాన్ని విమోచన దినం అనటం సమంజసమనే వామపక్షవాదులు ఉన్నారు. ఈ వీరోచిత సందర్భానికి ఇన్ని అర్థాలున్నాయి. ఇందుకే ఈనాటికి సైతం ప్రతిస్పందనలు భిన్నంగానే ఉంటున్నాయి. తాము విద్రోహ దినాన్ని పాటిస్తాం, ర్యాలీలు నిర్వహిస్తామంటోంది ఎంఎల్ పార్టీ. తాము ప్రశాంతంగా విమోచన దినాన్ని పాటిస్తామంటున్నాయి మరికొన్ని ఎర్రజెండా పార్టీలు. ఎవరు ఏ రీతిన ఈ రోజును నిర్వహించుకున్నా ప్రజలు తోడ్పాటే అందిస్తున్నారు తప్ప ఏ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అందుకే ప్రతి ఏటా సెప్టెంబర్ 17 దినం సజావుగానే సాగుతోంది.